తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులారా అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల నుంచి, అనేక మారుమూల ప్రాంతాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా మైనార్టీ అన్ని కులాలలో పేదలందరూ కూడా న్యాయవాదులుగా ఎన్రోల్ అవుతూ ఉంటారు. అయితే లా కాలేజీలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఏ రకమైనటువంటి విద్యను అందిస్తారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు. మరి గ్రామీణ ప్రాంతాల నుంచి కొత్తగా ఎన్నికైనటువంటి ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదుల్ని తర్ఫీదు ఇచ్చి హౌ టు డ్రాఫ్ట్ ది ప్లైంటివ్, హౌ టు డ్రాఫ్ట్ ది రిటర్న్ స్టేట్మెంట్స్, హౌ టు డ్రాఫ్ట్ ది కౌంటర్ క్లైమ్స్, హౌ టు డ్రాఫ్ట్ ది రిట్ పిటిషన్స్, హౌ టు క్రాస్ అనేటటువంటి ఒక క్రాస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన విషయం, హౌ టు రిప్రజెంట్ బిఫోర్ ది బెంచ్ అనేటటువంటి విషయం, మిడ్ కోర్స్ పెట్టి రకరకాల సబ్జెక్టుల మీద సబ్జెక్టుని పెంచాల్సినటువంటి బాధ్యత బార్ కౌన్సిల్ ప్రభుత్వాల మీద ఉంది. మారుతున్నటువంటి చట్టాలని అమెండ్మెంట్స్ కూడా అవగాహన కల్పించి మరి న్యాయవాదుల యొక్క స్కిల్స్ పెంచాల్సినటువంటి బాధ్యత బార్ కౌన్సిల్ కానీ ప్రభుత్వాలు కానీ తీసుకోవటం లేదు. దాంతో ఏంటంటే న్యాయవాదులు బెంచ్ల దగ్గరికి పోయి రిప్రజెంట్ చేయలేకపోవడం, క్రాచ్ చేయలేకపోవడం, రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఒక దశలో ప్రాక్టీస్ వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనేటువంటి ఒక అభద్రతా భావానికి అడ్వకేట్లు వస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇట్లాంటి న్యాయవాదులందరికీ ఒక కంటిన్యూషన్ లీగల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పెట్టడం కోసం ఈ రాష్ట్రంలో ఒక నిరంతర స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేటటువంటి త్రిపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఒక 3-4 నెలల కాలంలో దీనికి ఒక రూపాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉండేటటువంటి జూనియర్ న్యాయవాదులందరికీ ఒక కంటిన్యూషన్ లీగల్ ఎంపవర్మెంట్ పెంచేటువంటి ఒక ట్రైనింగ్ కోర్సు న్యాయవాదుల్ని, ఎక్స్పర్ట్స్ అయినటువంటి న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని పిలిచి ఈ కంటిన్యూషన్ ఎడ్యుకేషన్ మేము ఏర్పాటు చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం.